హరే కృష్ణ. సో ఇవాళ శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో 9వ అధ్యాయం మనం తలుచుకుందాం. ప్రహ్లాద పాసిఫైస్ లార్డ్ నరసింహదేవ విత్ ప్రేయర్స్. ప్రహ్లాదుడు స్తుతులతో నరసింహదేవుడిని శాంతింపజేయటం. ఈ యొక్క చాప్టరు శ్రీమద్ భాగవతంలో ఈ 9వ చాప్టర్లో ఒక 50 కంటే కొంచెం ఎక్కువ, 55 అనుకుంటాను, 55 శ్లోకాల్లో పోతన వ్యాసదేవులు మూల భాగవతంలో చెప్పడం జరిగింది. దానికి సంక్షిప్తంగా వాళ్ళు చూసుకుందాం. అండ్ ఇది కొత్త చాప్టర్ కాబట్టి ఈ చాప్టర్ ఉండే సారాంశాన్ని మనం ఒకసారి చదువుకొని మనం మూల భాగవత శ్లోకాలకి వెళ్దాం. హరే కృష్ణ. యా పద్మాసిని. హిరణ్యకశిపుని ప్రహ్లాదుడి స్థుతులతో నరసింహదేవుని శాంతింపజేయుట. హిరణ్యకశిపుని వధానంతరము నృసింహ భగవానుడు మిగుల క్రుద్ధుడై ఉన్నప్పుడు బ్రహ్మదేవుని ఆదేశం అనుసరించి భక్త ప్రహ్లాదుడు ఆ దేవదేవుని శాంతి చేయుట ఈ అధ్యాయమున వర్ణితమైనది. హిరణ్యకశిపుని వధించిన బట్టయు నృసింహుడు మిక్కిలి కోపముతో నుండెను. బ్రహ్మాది దేవతలు అతనిని శాంతింపజే చాలకపోయిరి. చివరకు లక్ష్మీదేవి కూడా నృసింహదేవి ముందుకు వెళ్ళుటకు సాహసింపలిపోయాను. అంతటా బ్రహ్మ ప్రహ్లాదునితో భగవంతుని చెందేకి శాంతింపజేయమని పలిక తన ప్రభువైన నృసింహ భగవానుని వాత్సల్యను గూర్చి పూర్తి విశ్వాసమును కలిగి ఉన్న ప్రహ్లాదుడు దానికి ఏమాత్రము భయపడలేదు. గంభీరముగా అతడు భగవద్ పాద పద్మములను చేరి వందనము కావించెను. భక్త ప్రహ్లాదు ఎడ అమితానురాగము కలిగిన నృసింహ భగవానుడు అతని శిరముపై తన కరమును ఆ స్పర్శ వలన అతనికి వెంటనే బ్రహ్మజ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి పూర్తి జ్ఞానముతోనూ పారవస్యతోనూ దేవదేవుని స్థింపసాగాను. స్తోత్ర రూపణ భక్త ప్రహ్లాదు ఒసగిన ఉపదేశం ఇట్లున్నవి. ఒక్క నిమిషం మామా. ప్రహ్లాదు ఇట్లు పలికెను. నేను భగవంతుని స్తుతి కలుగుతున్నందుకు గర్వించుటలేదు. భక్తి లేకుండా ఎవడును అతని ప్రసన్నుని చేయజాలడు కనుక అతని కరుణని నేను ఆశ్రయించుచున్నాను. ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, తపస్సు, యోగము వంటిచే ఎవ్వడును ఆ దేవతని ప్రసన్నుని చేయజాలడు. నిజముగా ఇవేవియును అతనిని ప్రసన్నుని చేయజాలవు. కేవలము విశుద్ధ భక్తి చేతనే అతడు ప్రసన్నుడును. ద్వాదశ గుణయుతుడైనను బ్రాహ్మణుడు ఆ భక్తుడైనచో భగవంతునికి ప్రీతిపాత్రుడు కాజాడు. కాని చండాలురు వంశమున పుటను ఎవడిని భక్తుడైన అతని స్తుతను భగవంతుడు స్వీకరించును. నిజమునకు భగవంతుని ఎవ్వరి స్తుతులు అవసరము లేదు. కానీ భక్తుడు అతనిని స్తుతించినచో గొప్ప లాభమును పడయగలడు. కనుక నీచ కుటుంబమున పుట్టిన అజ్ఞానులైన శ్రద్ధతో హృదయపూర్వకముగా భగవంతుని స్తుతింపవను. దేవదేవుడు వారి స్తుతులను తప్పక స్వీకరింపగలడు. ఇక భగవంతుని స్తుతించంతనే మనుజుడు బ్రహ్మభూత స్థితిలో నెలకొని నవాగును. జై శ్రీరామ్ మామ. Yeah, I think Maithili, right? Yeah. Okay. Hare Krishna. Maithili, 1 second. Just give a pause. 1 second. Yeah. You can start.
నృసింహ భగవానుడు సమస్త మానవాళి యొక్క లాభము కొరికే అవతరించను గాని ఒక్క ప్రహ్లాదుని కొరకు కాదు. భీకరమగు నృసింహ రూపము ఆ భక్తునికి భయము గొల్పవచ్చునేమో గాని భక్తుని ఎడ మాత్రము ఇతర అవతారముల వలె అతడు సదా వాత్సల్యమును కనబరుచును. భౌతిక జగత్తునందలి బద్ధ జీవనమే నిజమునకు అత్యంత భయాపహమైనది. భక్తుడు దానికి తప్ప మరి ఏ ఇతరమునకు భయపడడు. సంసార భయము మిథ్యాహంకారము వలననే కలుగును. కనుక దాసునిగా నగుటయే ప్రతి జీవి యొక్క జీవిత చరమ లక్ష్యమై ఉన్నది. భౌతిక జగత్తునందలి జీవుల దుఃఖమయ పరిస్థితి కేవలము భగవత్కరుణ వలనే పరిష్కరింపబడగలదు. బ్రహ్మాది దేవతల వంటి వారు లేదా స్వంత తండ్రి వంటి నామమాత్ర రక్షకులు ఉన్నప్పటికీ భగవంతుడే ఉపేక్షించినచో వారేదియును చేయజాలరు. కాని భగవచ్చరణారవిందములను సంపూర్ణముగా ఆశ్రయించిన వాడు ప్రకృతి దాడి నుండి బయటపడగలడు. కనుక ప్రతి జీవుడు నామమాత్ర భౌతిక సౌఖ్యమునకు ఆశ్రితుడుగాక సర్వవిధముల భగవంతునే ఆశ్రయించవలెను. అది ఏ మానవ జన్మ కార్యము. ఇంద్రియ భోగమునకు ఆకర్షితుడగుట కేవలము మూర్ఖత్వమే. భగవద్భక్తుడగుట లేదా ఆ భక్తుడగుట యనునది ఉచ్చనీచ జన్మలపై ఆధారపడదు. బ్రహ్మ లక్ష్మీదేవి అయినను భగవానుని సంపూర్ణానుగ్రహమును వడయజాలరు. కాని భక్తుడు అట్టి భక్తియుత సేవను సులభముగా పొందగలడు. ఉచ్చనీచ భేదము లేకుండా ఎల్లరును భగవత్కరుణ సమానముగా లభించుచున్నది. నారద మునిచే అనుగ్రహింపబడినందుననే ప్రహ్లాదుడు గొప్ప భక్తుడయ్యను. భక్తుని భగవానుడు ఎల్లవేళలా నిరాకారవాదుల నుండి శూన్యవాదుల నుండి రక్షించుచుండును. ఆ దేవదేవుడు ఎల్లరి హృదయమును పరమాత్మ రూపమును నిలచిన వాడై రక్షణమును సమస్త లాభములను ఒసగును. ఆ విధముగా అతడు ఒకప్పుడు సంహారకర్తగను మరొకప్పుడు రక్షకునిగను వర్తించుచుండును. కనుక పరస్పర విరుద్ధతలకు ఎవ్వడును భగవంతునిపై దోషారోపణము చేయరాదు. అతని యోచన వలననే నానా రకములగు జీవజాలమును మనము ఈ భౌతిక జగత్తునందు గాంచుచున్నాము. చివరకు అవన్నీయును అతని కరుణయే అయ్యున్నవి. హరే కృష్ణ. జగ్గు కాక మ్యూట్ లో మాట్లాడు. రాణి ఉన్నారా అక్కడ? తిరుమల్. హరే కృష్ణ. తిరుమల్. సమస్త జగత్తు భగవంతునికి అభిన్నమైనను భౌతిక జగత్తు మాత్రము ఆధ్యాత్మిక జగత్తునకు భిన్నమై ఉండును. కేవలము భగవత్ కరుణ వలనే ఎవడైనను అద్భుతమగు ప్రకృతి ఎట్లు వర్తించునో తెలుసుకొనగలడు. ఉదాహరణకు బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణువు నాభి కమలమునందు ఉద్భవించినప్పటికీ
తదనంతరము ఏమి చేయవలనో ఎరుగు జాలకపోయెను. మధుకైటవులన్నడి దానవులు అతనిపై దాడి చేసి వేదములను హరించిరి. కాని భగవానుడు వారిని సంహరించి ఆ వేదములను తిరిగి బ్రహ్మకు అప్పగించెను. ఆ ప్రకారము ఆ దేవదేవుడు ప్రతి యుగమునందును దేవతలు, మనుషులు, జంతువులు, ఋషులు, జలచరముల రూపములలో అవతరించుచుండెను. అట్టి అవతారములన్నీయును భక్తుల రక్షణకు, దానవ సంహారానికే ఉద్దేశింపబడినవి. కానీ ఆ సంహార రక్షణ కార్యములు అతని పక్షపాతమును సూచించవు. బద్ధజీవుడు సదా బాహ్య శక్తికే ఆకర్షితుడవుచుండును. అందువలన అతడు కామ లోభములకు గురి అయి ప్రకృతి పరిస్థితుల వలన కష్టములను అనుభవించును. భక్తుని ఎడ భగవంతుడు చూపెడే నిర్హేతుక కరుణయే సంసారము నుండి బయటపడటకు ఏకైక సాధనము. దేవదేవుని కర్మలను కీర్తించువాడు ఈ భౌతిక జగత్తు పట్ల నిర్భీతుడై ఉండగా భగవద్గుణ కీర్తనము చెయ్యని వాడు సమస్త దుఃఖములో పాలగును. ఏకాంత ప్రదేశమున మౌనముగా సుజాత గారు చెప్తారా? మ్యూట్ లో చదువుతున్నారా ఆంటీ? I'll make her unmute. అన్మ్యూట్ లో ఉన్నారు కదా? Yeah, I think she's. Yeah. Okay. ఏంటి ఏమైంది? మీరు మ్యూట్ లో ఉన్నారు. మీరు ఏకాంత ప్రదేశం నుంచి చదవాలి. అవును, నేను చదువుతున్నా. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. Yeah, you can go ahead. ఏకాంత ప్రదేశమున మౌనముగా భగవదర్శనము కావించుటను ఇష్టపడువారు మోక్షమును బడయుటకు అర్హులు కావచ్చును. కానీ విశుద్ధ భక్తుడైన వాడు దుఃఖార్తులైన వారిని గాంచి దుఃఖితుడవుచుండును. అందువలన తన ముక్తిని లక్ష్య పెట్టగా అతడు భగవన్ మహిమల ప్రచారమునందే నెలకొని ఉండును. కనుకనే భక్త ప్రహ్లాదుడు తన ఉపదేశముల ద్వారా సహాధ్యాయులను ఉద్ధరించుటకే యత్నించను కానీ మౌన వ్రతమును పాటించలేదు. మౌనము, తపోనిష్టలు, ఏకాంతవాసము, జపము, ధ్యానము వంటివి ముక్తికి సాధనములని చెప్పబడినను అవి అభక్తులకు లేదా ఇతరులపై ఆధారపడి జీవించినట్టి మోసగాండ్రకే ఉద్దేశించబడినవి. కానీ అట్టి వంచన పూర్వక కర్మల నుండి బయటపడి ఉండేది విశుద్ధ భక్తుడు మాత్రం భగవంతుని ముఖాముఖి గాంచగలడు. ఈ భౌతిక జగత్తును గూర్చిన పరమాణు సిద్ధాంతము యథార్థమైనది కాదు. భగవంతుడే సర్వకారణుడు కనుక అతడే సృష్టికి కారణమై ఉన్నాడు. కనుక వందనము, కీర్తనము, కర్మార్పణము, అర్చనము, స్మరణము, భగవాన్ని దివ్య కర్మల శ్రవణముల ద్వారా మనుజుడు భక్తియుత సేవలో నెలకొనవలయను. ఈ 6 రకములకు కర్మలు లేకుండా ఎవ్వడను భగవద్భక్తిని పొందజాలడు. ఈ విధముగా భక్త ప్రహ్లాదుడు దేవదేవుని స్తుతించి మాటి మాటికి అతని కరుణను అర్థింపసాగెను. ప్రహ్లాదుని స్తోత్రము చే ప్రసన్నుడైన నృసింహ భగవానుడు అతనికి సమస్త సౌకర్యమున్నొసగడి పరస్పర వరములను ఇవ్వగోరెను. కానీ ప్రహ్లాదుడు ఆ భౌతిక సౌఖ్యములచే భ్రమకు గురి కాకుండా సదా దాసునిగానే నిలవగోరెను. ఓకే, ఇంకా ఉందా? హలో, హరే కృష్ణ. నేను వినబడుతున్నాను కదా? మై వాయిస్ ఇస్ వాయిస్. అంటే ఇప్పుడు ఇది కొంచెం పెద్ద సారాంశం కనుక దీనిలో ఉండే ముఖ్యమైన పాయింట్స్ అంటే ప్రహ్లాదుడు
ఏమేమి నరసింహదేవుడి స్తుతి ద్వారా మనకి అందించాడో ఒక్కసారి తెలుసుకొని కొన్ని మూల భాగవతంలోని శ్లోకాలకి మనం వెళ్దాం. ఒకటి ఏంటంటే, ప్రహ్లాదుడు నరసింహ భగవాను దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో వినమ్ర భావంతో నరసింహదేవుడిని ఆశ్రయించినప్పుడు నరసింహదేవుడు ప్రహ్లాదుడిని పర్సనలీ టచెస్ తన యొక్క చెయ్యిని ప్రహ్లాదుడి తల మీద పెట్టడం వల్ల ప్రహ్లాదుడికి బ్రహ్మ జ్ఞానం అనేది వచ్చింది అన్నమాట. అంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రావడానికి ఎవరో ఒకళ్ళ కారణంగానే పర్టికులర్గా మనలాంటి వాళ్ళకు ఒక గురు ముఖంగానే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వస్తుందని, ఆ ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడానికి మనం ఒకటి మన యొక్క ఎఫర్ట్, మనం చేయవలసింది చేయటం, దాని తోడుగా భగవంతుని యొక్క కృప, గురువు యొక్క కృప ఉంటేనే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ప్రస్ఫుటంగా కనబడుతుందని, ఒక గురు పరంపర, ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ గురువు యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ మనకి చెప్పబడింది అనమాట. ఇలానే మనకి భాగవతంలో ఎలాగైతే నరసింహదేవుడు ప్రహ్లాదుడికి తన చెయ్యి తల మీద పెట్టాక ప్రహ్లాదుడికి బ్రహ్మజ్ఞానం వచ్చిందో, ఆ బ్రహ్మజ్ఞానం వచ్చేకే, ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చేకే అతడు భగవంతుని ఉగ్ర రూపంలో ఉన్న భగవంతుని స్తుతించగలిగాడు. అలాగే మనకి ధ్రువ చరిత్రలో కూడా ధ్రువుడికి కూడా 2 సార్లు అలాంటి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే ధ్రువుడు కోపగించుకొని తన తండ్రి మీద కోపంతో ఏదో సాధిద్దామని అడవులోకి వెళ్ళినప్పుడు, చిన్న బాలుడే ఉన్నప్పుడు అడవుల్లోకి వెళ్ళినప్పుడు అతనికి ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు నారద మహర్షి వచ్చి ధ్రువుడితో మాట్లాడి ఫస్ట్ ధ్రువుడిని సంజాయించి చేసి, నాయన ఇది నీకు కుదరదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు చిన్నవాడు అని చెప్పి, ఎప్పుడైతే ధ్రువుడిని అలా పరీక్షించి ధ్రువుడిలో ఉన్న ఆ దృఢ సంకల్పాన్ని చూసాక ధ్రువుడిని తన చేతితో ధ్రువుడి తల మీద తన చేయిని పెడతాడనమాట. పెట్టి అప్పుడు ఏం చేయాలి అనేది చెప్పి భగవంతుడు ఎలా ఉంటాడు అనే కొన్ని శ్లోకాలు అక్కడ ధ్రువుడికి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే నువ్వు ఇలాంటి భగవంతుడి మీద నువ్వు యూ షుడ్ కాన్సన్ట్రేట్, నువ్వు ధ్యానించాలి అని ఆ ధ్రువుడికి ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చి జ్ఞానబోధ చేసి గురువుని తన శిష్యుడి కింద స్వీకరిస్తాడనమాట. అప్పుడు ధ్రువుడు చాలా తీవ్రంగా తపస్సు చేశాక భగవంతుడు దర్శనం ఇచ్చాక ధ్రువుడికి తెలుస్తుంది. ఎందుకంటే నారద ముని ధ్రువుడికి చెప్తాడు, ఇలా భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఇలా ఉంటాడు అని. కానీ చెప్పినా కూడా ధ్రువుడు చిన్న బాలుడు గనక భగవంతుని తను ఎలా స్తుతించాలో తెలియదు అనమాట. ఆ సందిగ్ధతలో ఉన్నప్పుడు భగవంతుడు దాన్ని గ్రహించి మళ్ళీ ధ్రువుణ్ణి స్వయంగా ఆశీర్వదించేకే ధ్రువుడు భగవంతుడిని స్తుతించడం జరుగుతుంది అనమాట. అంటే శిష్యుడి నుంచి గురువుకి కానీ, గురువు నుంచి శిష్యుడికి కానీ జ్ఞానం అనేది ఆ ఫ్లో ఉండాలి అంటే బోత్ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ పొజిషన్స్. అలాగే మనకి భగవద్గీతలో కూడా ఎప్పుడైతే భగవద్గీతలో 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం అన్ని శ్లోకాలు అయ్యాక అర్జునుడు తను ఎందుకు యుద్ధం చేయనని ఎన్నో కారణాలు చెప్పాక 2వ అధ్యాయం 7వ శ్లోకం వరకు కృష్ణుడికి అర్జునుడికి జరిగే సంవాదం. అంటే కృష్ణుడు ఎక్కువ మాట్లాడు అప్పటి వరకు, కానీ వాళ్ళిద్దరికి జరిగే చిన్న సంభాషణలో కూడా ఆ రిలేషన్షిప్, ఆ కాన్వర్జేషన్ ఒకలాగా ఉంటుంది. ఎప్పుడైతే 2వ అధ్యాయం 7వ శ్లోకంలో అర్జునుడు నేనంతా చాలా కన్ఫ్యూజన్లో పడిపోయాను, నాకు ఈ కార్పణ్యం నన్ను ఆవరించింది, నేనేమి తెలుసుకోలేకపోతున్నాను, నేను ఇప్పుడు నిన్ను శరణు వేడుతున్నాను, నువ్వే నా గురువు, నువ్వే నాకు శ్రేష్కర్మ చెప్పాలి అని ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయించాడో అప్పటి నుంచి భగవద్గీతలో 2వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి పూర్తి టోనే మారిపోతుంది. అంటే భగవంతుడి నుంచి శిష్యుడికి ఎలా, భక్తుడికి ఎలాంటి కాన్వర్జేషన్ ఉండాలో అది మొదలవుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ప్రహ్లాదుడు నరసింహదేవుడిని దగ్గరికి వెళ్ళటము, నరసింహదేవుడి యొక్క ఆశీర్వచనం వచ్చాకే అతను భగవంతుడిని ప్రార్థించగలిగాడు. అంటే మనకు కూడా గురుముఖంగానో దైవముఖంగానో ఎప్పుడో వాళ్ళ ఆశీర్వచనం వస్తే కానీ we will not be even eligible to think about the Lord. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ కరుణ, కృపా కటాక్షాలు ఎప్పుడూ మనతో ఉండాలి అని మనం ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే అవి కట్ అయిపోయో మనం భగవంతుని స్తుతించే స్థితిలో ఉండము, భగవంతుని గుర్తు తెచ్చుకునే స్థితిలో నుంచి కూడా మనం వెళ్ళిపోతాం. ఇలాగ మనకు ప్రస్తుతంగా కాంటెంపరీగా చూసుకోవాలంటే ఇస్కాన్లో చాలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు కనబడతాయి అన్నమాట. సెప్టెంబర్ 17th, 1965 అంటే ఈ యొక్క నార్మల్గా ఈ సెప్టెంబర్లో 17th నుంచి ఒక వారం వరకు వరల్డ్ హోలీ నేమ్ అని ఇస్కాన్లో జరుపుకుంటారనమాట.
ఎందుకంటే 17 సెప్టెంబర్ 1966 సంవత్సరంలో ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాద్ బోస్టన్ లో అడుగు పెట్టారనమాట. ఒక మంత్ అంతా కార్గో షిప్ లో ప్రయాణించి 69 years అప్పుడు ఆ ప్రయాణంలో ఆయనకు ఒక హార్ట్ అటాక్ కూడా వచ్చి ఆ బోస్టన్ లో 17 సెప్టెంబర్ ఆయన కాలు పెట్టారన్నమాట. అందుకని ఈ యొక్క వారం ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ ఇస్కాన్, వరల్డ్ హోలీ నేమ్ అని జరుపుకుంటాం అనమాట. కానీ ఆయన కూడా వెళ్ళినప్పుడు ఆయన కలిసిన వాళ్ళు ఎంతో మంది హిప్పీస్, డ్రగ్ ఎడిక్ట్స్, డ్రాప్ అవుట్స్, ఇంకా వాళ్ళకు ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ మనం చెప్పుకోలేమన్నమాట. అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు ఎప్పుడైతే ఆయన యొక్క కృపా కటాక్షాలకి లోనయ్యారో, ఆయన దగ్గరికి వచ్చారో, ఛాలెంజ్ గాను, ఆయన్ని ఛాలెంజ్ చేయాలనో గానో, ఆయన ఓడించాలని గానో ఏదో విధంగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన యొక్క కృపా కటాక్షాల వల్ల వాళ్ళ జీవితంలో ఒక 2-3 ఏళ్లలోనే ఎంతో పరివర్తన జరిగింది. ఎంత పరివర్తన జరిగిందంటే వాళ్ళు ఎంతో చదువుకొని ఎంతో జ్ఞానవంతులై ఇప్పుడు గురువుల కింద దేశాలకి ప్రచారం చేస్తూ అంతర్జాతీయ కృష్ణ భావనామృతాన్ని న్యూయార్క్ లో 1966 లో ఒక చిన్న స్టోర్ ఫ్రంట్ లో స్టార్ట్ అయినది 55 సంవత్సరాల్లో 600 సెంటర్స్ కింద మారింది. మొదట వచ్చిన 90% అది వాళ్ళంతా తర్వాత భక్తులుగా మారిన వాళ్ళు 90% వాళ్ళందరికీ చాలా మనం ఇంకా ఊహించలేని స్థితిలో ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళకి అంత పరివర్తన ఎలా వచ్చిందంటే గురుముఖంగా, గురు భక్తితో, గురు ఆదేశానుసారము భగవంతుడి మీదనే కంప్లీట్ గా డిపెండ్ అయ్యి వెళ్ళిన ఒక ఆచార్యుడు సాంగత్యం వాళ్ళకి దొరికింది కనుక వాళ్ళకి భక్తి మార్గంలో రావడానికి అవకాశం జరిగింది. వాళ్ళు భక్తి మార్గంలో వచ్చి ఇంకో ఎంతో వేల లక్షలాది మందిని ప్రేరేపించడం కూడా జరిగింది. అందుకనే గురువు యొక్క కరుణ కటాక్షాలు, భగవంతుని యొక్క మెర్సీ మనకి ఎప్పుడు ఉండాలని, అది ఉంటేనే మనం భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకుంటాం అనేది ఇది ముఖ్యమైన విషయం. మనం ఇక్కడ ప్రహ్లాదుడి దాంట్లో మనం గుర్తించాలి. ఇంకొకటి, one cannot please supreme personality of the Godhead just by the dint of high parentage or great opulence, learning, austerities, penance or mystic power. Indeed, these are never pleasing to the Supreme Lord, for nothing can please him but pure devotional service. కేవలము భక్తి ద్వారానే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాము. జ్ఞానము, మనలో ఉండే తపో గుణము, తపో బలము కూడా మనకి సపోర్టింగ్ గానే ఉంటాయి, కానీ భక్తి అనేది లేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళము. ఇదే మాట శ్రీమద్ భాగవతంలో చాలా చోట్ల చెప్పబడుతుంది. భక్తి రసామృత సింధులో అనే ఒక పుస్తకంలో కూడా చెప్పబడుతుంది. ఎన్నో చోట్ల మనకి ఈ యొక్క టాపిక్ వస్తూనే ఉంటుంది. పర్టికులర్లీ కుంతి స్థుతిలో కుంతి మహారాణి ఎంతో పెద్ద వంశంలో పుట్టింది, ఎన్నో ఐశ్వర్యాలు కూడా ఉన్నాయి ఆవిడకి. కానీ ఆవిడ ఏం చెప్తుందంటే, జన్మైశ్వర్య శృతశ్రీభీర్ ఏధమాన మధ పుమాన్ నైవాహతి అవిధాతుం వై త్వాం అకించన గోచరం. ఎప్పుడైతే మనలో ఉండే ఆ యొక్క ఉపాధులు, మనం ఒక పెద్ద కుటుంబంలో ఉన్నాము, మనం చాలా అందంగా ఉన్నాము, మనం చాలా గొప్పగా ఉన్నాము, అలాంటి ఉపాధులు ఎప్పుడైతే పోతేనే, అవి తగ్గిపోతేనే మనకి భగవంతుడు కనబడతాడు, లేకపోతే భగవంతుడు కనబడడు. వాటిలో ఉండి వాటి మదంలో మనం మునిగిపోతే, దాంట్లో మనం ఎన్గ్రాస్ అయిపోతే ఎప్పుడు మనకి భగవంతుడు కనబడడు. భగవంతుడు కనబడాలంటే ఈ జన్మ, శృత, శ్రీ ఇవన్నీ కూడా అంత అవసరం లేదు, కానీ కేవలం భక్తి ద్వారానే భగవంతుడు గోచరిస్తాడు అని చెప్పారు. మై లార్డ్, యువర్ లార్డ్షిప్ కెన్ ఈజీలీ బి అప్రోచ్డ్, బట్ ఓన్లీ బై దోస్ హు ఆర్ మెటీరియల్లీ ఎగ్జాస్టెడ్. One who is in the path of material progress, trying to improve himself with respectable parentage, great opulence, high education and bodily, cannot approach you with sincere feeling. ఎలాగైతే ప్రహ్లాదుడు కూడా చెప్పాడో, కుంతి మహారాణి కూడా తన స్థుతిలో అలా చెప్తారన్నమాట. అలానే బ్రహ్మ సంహితలో, అంటే బ్రహ్మదేవుడు తనకి జ్ఞానం వచ్చాక, సృష్టిని ఎలా సృష్టించాలో అనే జ్ఞానం వచ్చాక స్తుతించిన కొన్ని శ్లోకాల్లో ఇది ఒక ఇంపార్టెంట్ శ్లోకము. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో గోవిందం ఆది పురుషం తమహం భజామి. అంటే అద్వైతం అచ్యుతం అనాది, ఎవరైతే అద్వైతుడో, అచ్యుతుడో, అనాదిగా ఉన్నవాడో, అనంత రూపం ఉన్నవాడో, ఎవరైతే పురాణ పురుషుడో, ఎవరైతే ఎప్పుడు నవయవనంగా ఉంటారో,
ఆయన వేదేషు దుర్లభం, వేదాలు చదువుకున్న వాళ్ళకి అంత ఈజీగా దొరకడు. అదుర్లభం ఆత్మభక్తులు, ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఈజీగా దొరుకుతాడు అని చెప్పడం జరిగింది. ఇలాగే భగవద్గీతలో 18వ అధ్యాయంలో కూడా 55వ శ్లోకంలో కూడా భక్త్యామాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తద్ అనంతరం. ఈ శ్లోకాన్ని చాలా మటుకు భక్తి మార్గంలో ఉండి భగవద్గీతను ఒక భక్తి ఓరియంటెడ్ గ్రంథంలాగా తీసుకొని అన్ని యోగాల్లో కన్నా భక్తి యోగం సుపీరియర్గా అనేది తలుచుకుని భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. భక్త్యామాం అభిజానాతి, కేవలం భక్తి ద్వారానే యావాన్ ఎస్ చాస్మి తత్వత, నేను ఎవరో ఎలా ఉన్నానో నేను ఎవరినో తెలుసుకునే వాళ్ళే తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం. వన్ కెన్ అండర్స్టాండ్ మీ యాజ్ ఐ యామ్, యాజ్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడెడ్, ఓన్లీ bhaktyamam abhijanat, only by devotional service. And when one is in full consciousness of me, by such devotion he can enter into the kingdom of God. అంతకంటే కూడా ఇంతకు ముందు కూడా ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అన్నిట్లో మంచి ఉత్తమమైన నాలెడ్జ్ ఏంటి అన్నప్పుడు ప్రహ్లాద మహారాజు కూడా ఏం చెప్పాడు? నవవిధ భక్తి గురించి చెప్పాడు. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చే నవలక్షణ క్రియతే భగవతి అర్థ అధీతం ఉత్తమం. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ నాలెడ్జ్. ఏది ఈ నవవిధ భక్తిని ప్రాక్టీస్ చేయడం అని చెప్పాడు అన్నమాట. ఇక్కడ కూడా ప్రహ్లాదుడు కేవలం భక్తి ద్వారానే భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చని, తను నిజంగా భక్తుడు కాబట్టి ఉగ్ర రూపంలోని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులను పొంది ఆయనని స్తుతించడానికి యోగ్యుడు అయ్యాడు అనమాట. తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నాడు ప్రహ్లాదుడు? దేర్ ఫోర్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఫర్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ ఈస్ టు అటైన్ ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ ది సర్వెంట్ ఆఫ్ ది లార్డ్. ద మిజరబుల్ కండిషన్ ఆఫ్ ది లివింగ్ ఎంటిటీస్ ఇన్ ద మెటల్ వరల్డ్ కెన్ బి రిమీడియేట్ ఓన్లీ బై ది మర్సీ ఆఫ్ ది. అంటే మనం ఎప్పుడు మన యొక్క ఉనికిని, మన యొక్క స్థితిని ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. అంటే భగవంతుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా భగవంతుడికి దాసులమే. ఎప్పుడైతే మనం అలా తలుసుకుంటూ భగవంతుని దగ్గరికి వెళ్తామో అప్పుడు భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మనకి దొరుకుతాను. నేను భగవంతుడిలాగా అయిపోవాలి, భగవంతుడిని ఓడించాలి, భగవంతుడిలాగా ఉన్నాను, భగవంతుడి కరుణ నాకు అవసరం లేదు, నాకు ముక్తి ఈజీగా నేను సంపాదించుకోగలుగుతాను అన్నప్పుడు అది వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన న్యాచురల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటంటే వి ఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ ది లార్డ్. ఈ భగవద్గీతలో 15వ అధ్యాయంలో కూడా కృష్ణుడిది ఈ యొక్క విషయాన్ని బాగా ఒక్కడి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలాగ చైతన్య చరితామృతలో ఏకాలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య యారే ఆచే నాచయ సే తైచే కరే నృత్య. లార్డ్ కృష్ణ alone is the supreme controller and all others are his servants. They dance as he makes them to do so. అది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా చెప్తున్నాడు, బట్ ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవకులు అని మనం భావిస్తామో అప్పుడే మనలో భక్తి ఆవిర్భవిస్తుంది, అంకురార్పణ జరుగుతుంది భక్తి యొక్క. అండ్ భక్తిలో మనం ముందరికి వెళ్ళడానికి మనకి సాధ్యమైంది. జీవేర స్వరూపహాయ్ కృష్ణేర నిత్య దాస్ కృష్ణేర తటస్థ శక్తి భేద అభేద ప్రకాశ. అంటే మన జీవేర స్వరూప నిత్యహాయ్ కృష్ణేర నిత్యదాస్ అంటే భగవంతుడి యొక్క దాసుడు ఉండాలి. ఇట్ ఈస్ ద లివింగ్ ఎంటిటీస్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అంటే మనకు స్వాభావికంగా మనకి ఇవ్వబడిన పొజిషన్ ఏంటంటే టు బి అన్ ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ బికాస్ హీఈస్ ది మార్జినల్ ఎనర్జీ ఆఫ్ ది కృష్ణ. అంటే ఈ యొక్క లివింగ్ ఎంటిటీ తటస్థ శక్తి అని చెప్పబడుతుంది అనమాట. అందుకనే మనం ఎప్పుడు ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పినట్టు కూడా ఎప్పుడు ఆ సేవా భావంలో మనం మునిగితేనే భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మనకి కనబడతాయి. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే భగవంతుడు ప్రతి వాళ్ళ హృదయంలో ఉన్నాడు. ఇదే భగవద్గీత 15వ అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్, ఆల్ ఆఫ్ దెమ్ ఈస్ బై ఆర్ అల్టిమేట్లీ హిస్ మర్సీ. ఆయన మనకి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా వన్ షుడ్ నాట్ అక్యూజ్ ది లార్డ్ ఫర్ ఎనీ డిస్క్రిపెన్సీస్. ఇట్ ఈస్ హిస్ ప్లాన్ దట్ we see varieties of life within this material world. All of them are ultimately his mercy. ఇది చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్. అంటే మనకి సుఖాలు వచ్చినప్పుడు ఇది భగవంతుడి యొక్క మర్సీ అని తలుసుకోవడం కొంచెం సులభమే. కష్టాలు వచ్చినప్పుడు కూడా అది భగవంతుడు మర్సీ అని, భగవంతుడి యొక్క కృపా కటాక్షం అని
తలుచుకోవడం అనేది అది చాలా ఉత్కృష్టమైన భక్తి భావనలో ఉండే సిచ్యువేషన్. అంటే ప్రతిదీ అంటే భగవంతుడు చేసేది ఎప్పుడు మంచిదే, కానీ మనం చూడడంలో మన దృక్పథంలో అది ఒక మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు, కానీ భగవంతుడు చేసేది ఎప్పుడూ అల్టిమేట్ మర్సీ అని తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో ప్రహ్లాద చరిత్ర ఆరంభం కాకముందు నుంచే ఆ ఒక ప్రశ్నతోనే కదా మొదలవుతుంది. యుధిష్ఠిరుడికి ఆ ప్రశ్న రావడం, నారదుడిని అడగటం, ఎందుకు భగవంతుడు పార్షియల్గా ఉంటాడు, ఎందుకు భగవంతుడు పక్షపాతిగా ఉన్నట్లు అనిపిస్తాడు అని చెప్పినప్పుడు భగవంతుడు ఎవరికి పక్షపాతి కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ హిస్ మర్సీ అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పడం చాలా సులభం, కానీ నిజ జీవితంలో మనం ప్రాక్టీస్ చేయడం, మనకి తెలుసుకోవడం ఇది వెరీ ఇంట్రెస్టింగ్. మనకి భక్తి మార్గంలో మనం ముందరికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క రియలైజేషన్ కొంచెం వచ్చినా మన లైఫ్, మనలో ఉండే అంతర్గతమైన శాంతి బాగా ఉంటుంది అని పెద్దలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అలా అనుభవించి వాళ్ళు మనకి చూపెట్టారు కనుక వాళ్ళు అలాంటి ఆచార్యులు అయ్యారు. అలాంటి ఆచార్యుల యొక్క మనం ఒక సాంగత్యం చేస్తే మనకి కూడా అలాంటి కొంచెమైనా, వాళ్ళంత కాకపోయినా ఎంతో కొంత దాని యొక్క అర్థం తెలుస్తుందని మనం తెలుసుకోవాలి. ఈ ప్రహ్లాదుడు నరసింహదేవుని స్తుతించినప్పుడు ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ పాయింట్, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎవ్రీథింగ్ ఈజ్ ద మర్సీ ఆఫ్ గాడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత లార్డ్స్ కాజ్లెస్ మర్సీ టువర్డ్ హిస్ డివోటీస్ ఈజ్ ద ఓన్లీ మీన్స్ బై విచ్ వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ది మెటీరియల్ ఎగ్జిస్టెన్స్. ఇందాక చెప్పినట్లు భగవంతుడి కృపా కటాక్షాలతోనే మనం ఈ భౌతిక జగత్తులో ఉండే ఈ తాపత్రయాల నుంచి బయటకి పడగలము. దెర్ ఇస్ నో అదర్ వే. జ్ఞానం ద్వారా కానీ, పవర్ఫుల్ ద్వారా కానీ, తపాల వల్ల ద్వారా కానీ, మనం తపో బలం ద్వారా కానీ వెళ్ళలేం. హరే కృష్ణ. ఏ సత్య కాదు మా అది మా పాపకి ఏదో అడుగుతున్నది అనుకుంటా, అది చెయ్యి రేస్ చేస్తున్నది అక్కడ, అందుకు. సారీ యా నో ప్రాబ్లం. ఎందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు డ్రా అటెన్షన్. పద్మాసిని, యూ కెన్ గో హెడ్, ఆస్క్ యువర్ క్వశ్చన్. సారీ మమ్మ, లేదు అది ఆస్క్ కన్నా నాకు ఐ జస్ట్ వాంటెడ్ టు కోరిలేట్ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ మర్సీ. దాన్ని వాలి వధించిన తర్వాత వాలి అడుగుతాడు కదా క్వశ్చన్స్, నువ్వు ఎందుకు ధర్మపూర్వక చేసావను కప్పింది ఎందుకు అని అడిగిన తర్వాత రాములు వారు చెప్పిన సమాధానం అది విన్న తర్వాత హీ కమ్స్ ద సేమ్ కంక్లూజన్. సో జస్ట్ రిమెంబర్ దాట్. అందుకు నేను అది చేద్దాము అని చెయ్యెత్తాను, అంతకని లేదు. బికాస్ హీ సేస్ దట్ అల్టిమేట్లీ నువ్వు చంపడం కూడా ఇట్స్ ఓన్లీ బికాస్ యువర్ మెర్సీ దట్ ఐ హ్యావ్ విత్ మై రిపెరెన్స్ I have washed off my sins. Okay. Whatever the sins I've committed here, I have washed it off with my repentance. Now I can go peacefully. That's what he says. So Adi, that's what I was correlating. I just wanted to say if that am I correlating it properly or 100% assuming అన్నది నాకు అది ఉండేనన్నమాట. సో ఇక్కడ విన్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది, అందుకు అది. 100. థ్యాంక్స్. ఇంకొకటి ఆరో విషయం మనం ప్రహ్లాద చరిత్రలో తెలుసుకున్నాం ఏంటంటే, వన్ షుడ్ దేర్ ఫోర్ ఎంగేజ్ ఇన్ డివోషనల్ సర్వీస్ బై ఆఫరింగ్. 6 చెప్తాడు ప్రహ్లాదుడు ఎండ్లో. ఒకటి ఆఫరింగ్ ప్రేయర్స్ తను చేశారు, ప్రార్థనలు అర్పించడము, వర్కింగ్ ఫర్ ది లార్డ్. అంటే మనం భక్తి మార్గంలోప్పుడు సేవ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే భగవంతుడి కొరకు, భగవంతుడి భక్తుల కొరకు మనం ఏం చేస్తున్నాం. అందుకనే శ్రీల ప్రభుపాద వారు భక్తి అనే పదాన్ని ఎక్కడైనా వచ్చినప్పుడు, భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ వచ్చినప్పుడు, ఆయన భక్తికి భక్తి అని డివోషన్ లాగా చెప్పలేదు. భక్తిని ఆయన ట్రాన్స్లేట్ చేసినప్పుడు డివోషనల్ సర్వీస్ అని చెప్పాను. అంటే సేవ చేయకుండా అబ్సల్యూట్లీ మనంతట మనమే చేసుకొని మనమే భక్తులు కావాలనుకుంటే దట్ ఈస్ నాట్ ఎ ఫుల్ భక్తి. సర్వీస్ యాటిట్యూడ్ హ్యాస్ టు కమ్. ప్రహ్లాదుడు కూడా అదే చెప్తున్నాడు, వర్కింగ్ ఫర్ ది లార్డ్, వర్షిపింగ్ ది లార్డ్, భగవంతుని పూజ చేయటము, భగవంతుడిని ఎల్లప్పుడూ స్మరించడము. అందుకనే మనం ముందర కూడా చదువుకున్నాం కదా భక్తి గురించి, స్మర్తవ్య సతతం విష్ణోర్ విస్మర్తవ్య న జాతచిత్ సర్వే విధి నిషేధస్యోర్ ఏతయోర్ ఏవ కింకరః. అండ్ ఆల్వేస్ హియరింగ్ అబౌట్ ది ట్రాన్సెండెంటల్ యాక్టివిటీస్ ఆఫ్ ది లార్డ్. దీని గురించి అంటే ఇప్పుడు ఇలా శ్రవణం, భగవంతుడి యొక్క చరిత్ర గురించి మాట్లాడుకోవడం, భగవంతుని లీలల గురించి మాట్లాడుకోవడం ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్స్. వితౌట్ దీస్ 6 కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వన్ కెనాట్ అటైన్ డివోషనల్ సర్వీస్ అని ప్రహ్లాదుడు చెప్పడం జరిగింది. ఇవి మళ్ళీ తలుచుకుంటూ ఈ యొక్క మూల భాగవతంలోని కొన్ని శ్లోకాలు మనం వి విల్ గో హెడ్. రేఖ, ఓవర్ టు యూ. హరే కృష్ణ.
Am I audible? Yes, Amma, you are audible. Okay. स्वपादमूले पतितं तमर्भकं विलोक्य देव कृपया परिप्लुतः उत्थाप्य तच्चेष्णि अदधातं कराम्बुजं काला हि वित्रस्ततियां कृताभयम्. తమ పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి ఉన్న ప్రహ్లాదుని గాంచినంతటా నృసింహ భగవానుడు పరమ వాత్సల్యం కలవాడై అతనిని లేవనెత్తి భక్తులకు అభయమొసగడి కర కమలమును అతని శిరముపై ఉంచెను. సతత్కర స్పర్శదుతా కిలా శుభః సపజ్జపి వ్యక్త పరాత్మ దర్శనః తత్పాద పద్మం హృది నిర్వృతో దధౌ ఋష్యత్తనుక్లిన్న హృదశ్రులోచనః. శిరముపై నృసింహదేవుని కరస్పర్శచే ప్రహ్లాదుడు సమగ్రముగా శుభ్రపడిన చందమున సమస్త కల్మషముల నుండి కోరికల నుండి బయటపడెను. దానిచే అతను శీఘ్రమే దివ్య స్థితిలో నెలకొనినవాడు కాగా పారవశ్య లక్షణములు అతని యందు ప్రకటమయ్యను. హృదయం ప్రేమ భరితమై కన్నులు అశ్రుపూర్ణములు కాగా అతని హృదయం నందు భగవత్ చరణారవిందములను నిలుపగలగలదు. ఓకే. అస్తౌ శ్రీధరిమేకాగ్రం మనసా సుసమాహితః ప్రేమ గద్గదయా వాచ తన్యస్త హృదయేక్షణః. ప్రహ్లాదుడు పూర్ణ సమాధి అందు తన మనసును దృష్టిని శ్రద్ధతో శ్రీ నృసింహ భగవాను పైన నిలిపి సుస్థిరమగు మనసుతోనూ ప్రేమ గద్గద వాక్కులతోనూ ఇట్లు స్తుతింపను ఆరంభించాడు. శ్రీ భగవానువాచ బ్రహ్మాదయ సురగణా మునయోత సిద్ధాః సత్వైకతానగతయో వచసాం ప్రవాహైః నారాధితుం పురుగుణైరధునాపి విప్రుః కిం తోష్టుమర్హతి సమే హరిరుగ్రజాతేః. నేనేం చేశానంటే ఈ శ్లోకాలు ఫస్ట్ కొన్ని తీసుకున్నాను, తర్వాత ఎండ్ శ్లోకాలు మూల భాగవతంలో తీసుకున్నాను. యాక్చువల్ గా ఉండే ప్రహ్లాదుడు స్తుతి మటుకు నేను పోతన భాగవతంలో మనం చదువుకుందాం. అందుకని యూ కెన్ సీ అ సడన్ జంప్. ప్రహ్లాదుడు స్తుతి ఆరంభించడం, తర్వాత మళ్ళీ భగవాన్ వాచ్. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ దట్ థింగ్. యా, గో హెడ్. భగవాన్ రాలే ప్రహ్లాదు. యా, సారీ, చదువుతాం మళ్ళీ. యా, సారీ, అక్కడికి వెళ్ళిపోయారా? నేను బుక్ లో చూసుకొని చదువుతున్నా. సారీ సారీ. 7952. శ్రీ భగవానువాచ ప్రహ్లాద భద్ర భద్రం తే ప్రీతోహం తే సురోత్తమ వరం వృణీష్వాభిమతం కామపూరోస్మ్యహం నృణాం. నృసింహ భగవానుడు పలికాను, సౌమ్యుడా ప్రహ్లాద, అసురకులోత్తమ, నీకు శుభము కలుగుగాక. నీ ఏడ నేను మిగుల ప్రసన్నుడైతిని. సర్వజీవుల కోరికలను తీర్చుట నా లీలా విలాసము కనుక నీకు అభిష్టమగు వరమును నన్నడుగుము. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ కూడా మామ ప్రీణత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హి మే దృష్ట్వా మాం న పునర్జంతు ఆత్మాన్ ఆత్మనం తప్తుమర్హతి. ప్రహ్లాద, ఆయుష్మంతుడా, నన్ను ప్రసన్నుడు చేయగా ఎవ్వడునూ నా గూర్చి తెలుసుకొనజాలడు, నా మహిమ నెరుగజాలడు. కాని నా దర్శనమును బడిసిన వాడు లేదా నన్ను ప్రసన్నుని కావించిన వాడు తన కొరకు శోకింపవలసినదే ఉండదు. ప్రీణంతి హతమాం ధీరాః సర్వభావేన సాధవః శ్రేయస్కామా మహాభాగ సర్వాసామాశిషాం పతిం. మహాభాగ ప్రహ్లాద, ఎల్లరి కోరికలను తీర్చువాడను నేనొక్కడనే కనుక వివేకవంతులు మహోన్నతులైన వారు నానా విధములకు రసభావములతో నన్ను ప్రసన్నం చేయుటకు యత్నించుతురు. హరే కృష్ణ. నరసింహదేవుడు ప్రహ్లాదుడికి చెప్పిన ఈ యొక్క చాప్టర్లు వస్తాయి. ఇప్పుడు మనం వి విల్ డూ ది ప్రహ్లాదుడు ఎలా చేశాడో. ఐ థింక్ ఫస్ట్ శ్లోకం ఇట్స్ అలొకేటెడ్ టు తిరుమల్.
Okay? Yeah, go ahead. Okay. తపమన్ వంశముదేజమన్ శ్రుతము సౌందర్యంబు ఉద్యోగమన్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములన్ నిస్తాబల ప్రజ్ఞలన్ జప హోమంబులు చారవీశ్వర భగవత్ సంతుష్టిగై దంతియూధవు చందనమున భక్తి చేయం వలయన్ తాత్పర్య సంయుక్తుడై. ప్రభు నారసింహ, గొప్ప గొప్ప జపతాపాలు, సద్వంశము, తేజస్సు, వేద నైపుణ్యాలు, సౌందర్యాలు, గట్టి నిష్టలు, సత్కార్యాలు చేసే నైపుణ్యాలు, పరాక్రమాలు, పౌరుషాలు, నైష్టికాలు, శక్తి సామర్థ్యాలు, హోమాలు, యజ్ఞాలు మొదలైనవి ఏవీ కూడా నిన్ను సంతోషపెట్టడానికి సరిపోవు. పూర్వం గజేంద్రుడు భక్తితో నిన్ను మెప్పించి మోక్షం సాధించాడు కదా. నిన్ను మెప్పించడానికి అలాంటి భక్తి తాత్పర్యాలు అలవర్చుకోవాలి. Hare Krishna. Thirumal, you want to tell something about this shloka? అంటే మన ప్రహ్లాది స్థుతులు చెప్పడం ఏమిటి అంటే, ఈయన కేవలం నీయందే భక్తి, సంపూర్ణ విశ్వాసం అంటే ఏమిటి, వాట్ వి కాల్ సరెండర్, శరణాగతి ఉంటుంది కదా, టోటల్ సరెండర్. నీతో అయితే అన్ని అవి ఆటోమేటిక్ గా సమకూరుతాయనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. కేవలం విశుద్ధ భక్తి అంటారు. ఇంక ఎటువంటి ఆ భక్తిలో ఎటువంటి ఈ వాంఛలు కోరికలు, నాకు ఇది కావాలి ఏమీ ఉండదు, ఏమీ లేదు. నీ యొక్క కరుణ కారుణ్య కృప మా పైన ఎప్పుడు ఉండాలని కోరుకోవటమే ఇది సాధనం చెప్తున్నాడు. Hare Krishna. Thank you, Thirumal. I think next is Gautam. Satya. Hare Krishna. అమల జ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సర త్వములన్ యజ్ఞ తపోన నసూయల గడున్ దర్పించి ధాత్రీసురోత్తమున్ కంటెన్ స్వపచుండు ముఖ్యుడు మనోర్థ ప్రాణ వాక్కర్మముల్ సమతన్ నిన్ను నయించెనేని నిజవంశ శ్రీకరుండౌదు ఇదిన్. భావం: నిర్మల జ్ఞానము, దానము, నీతి, సత్యము, శాంతి, ఈర్ష లేకపోవుట, యజ్ఞాలు, తపశక్తి, అసూయలేమి వంటివి ఎన్ని ఉన్నా గర్విష్ఠి అయిన బ్రాహ్మణుని కంటే త్రికరణ శుద్ధిగా సమబుద్ధితో నిన్ను సేవించే చండాలుడు ఉత్తముడు. అట్టివాడు నీ సాన్నిధ్యాన్ని పొంది తన వంశం మొత్తానికి శోభ కలిగిస్తాడు. You want to say something, Satya, on this? Sure. సో నీకు ఎన్ని సుగుణాలు ఉన్నాను, గర్వం ఈగో ఉంటే మాత్రం నువ్వు భగవంతుడిని చేరలేవు. ఈ గుణాలు ఏమీ లేకపోయినాను, నీకు జన్మ వల్ల నువ్వు శూద్రుడివైనాను చండాలుడైనాను, నిన్ను త్రికరణ శుద్ధిగా సమబుద్ధితో నిన్ను సేవిస్తే అప్పుడు వాడు నిన్ను చేరగలడు, నీ సాయుధ్యాన్ని పొందగలడు అని. సో there are two things, right? One is, the things that come, the pride that comes with all the other qualities, right? Either because of birth or wealth or all the other qualities. If it is associated with pride, it doesn't lead you to God. Without pride, without of any of those additional qualities, but with your heart, if you follow God, then you can reach him. Hare Krishna. Thanks a lot. Gautam. Hare Krishna. అజ్ఞుండు చేసిన యారాధనముల చేపట్టడీశ్వరుడు కృపాళుడగుట చేపట్టునొక చోట సిద్ధమీశ్వరునకు నర్థంబు లేకుండు నతడు పూర్ణుడైన నర్థములు ఈశ్వరార్పణంబులు కాక చేయుట ధర్మంబు చేసెనేని నద్దంబు చూచిన నళికలాలంబు ప్రతిబింబతంబగు పగిది మరల నర్థములు దోచు
కావుననధిక బుద్ధి భక్తి చేయంగ వలయును భక్తిగాని మెచ్చడర్థంబులొసగెడు మేరలందు పరమ కరుణుండు హరి భక్త బాంధవుండు. హరే కృష్ణ. భగవానుడు అజ్ఞానులు చేసిన భక్తిని స్వీకరించడు, కానీ ఆయన దయాసముద్రుడు కనుక కొందరు అజ్ఞానులు చేసిన ఆరాధనలు కూడా స్వీకరిస్తాడు. ఆయన పరిపూర్ణుడు కనుక భక్తులు చేసే భక్తి వలన భగవంతునికి ఏ ప్రయోజనమూ లేదు. అయినా సర్వకార్యాలు భగవదర్పణంగా చేయవలెను. అలా చేస్తే అద్దంలో నుదుటి బొట్టు కనబడినంత స్వచ్ఛంగా సర్వకార్యాలు ప్రయోజనాలు చేకూరుతాయి. భగవంతుడు హరి దయామయుడు. హరే కృష్ణ. You want to share something on this? అవునండి. ఇప్పుడు భగవంతుడు పరిపూర్ణుడు అని చెప్పడానికి ఇక్కడ ముఖ్య కారణం, భగవంతుడికి మనము చేసే పనులు, సేవలు అవన్నీ కూడా మనము భగవద్ అర్పణగా మన మనసు కల్మషాలు లేకుండా చేయడానికి మన కోసము చేయవలసిన పనులే గాని దానివల్ల భగవంతుడికి మనం అంటాం చూడండి, నువ్వు చేసే దానివల్ల నాకు ఒరిగేది లేదు అని అంటాం కదా. భగవంతుడు ఆ స్థితిలో ఉన్నవాడు అనమాట, సంపూర్ణుడు. ఆయనకు మనము చేయకపోతే ఏం కాదు, మనం చేస్తే ఆయనకు ఏమీ చేకూరదు. ఇదేదైనా మన మనసు మలినము పోవడానికి పోవాల్సిందే. అందుకనే అక్కడ చివరికి ఇచ్చిన ఉదాహరణ కూడా చాలా సబబైనది. అంటే అద్దంలో ప్రతిబింబం చూసుకోవడం స్వచ్ఛము అంటే అద్దము ఆ ఆదర్శం అంటాం కదా, ఆ ఆదర్శము నిర్మలంగా ఉండాలి. కాబట్టి మనం చేసే పనులన్నీ ఆ అద్దాన్ని సాఫ్ చేయడము అనే పని చేస్తుంది. అప్పుడు దాంట్లో మనం చూసుకుంటే మనకు మళ్ళా కనిపించేది స్వచ్ఛమైన ఆత్మస్వరూపం కనిపిస్తుంది. అదే అండి నేను స్వీకరించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. గిరిజా. Birija, are you there? నేను ఉన్నానండి, వినపడట్లేదా? No. Yeah, I think you are on mute, Birija. ఇప్పుడు వినపడుతుందండి, మ్యూట్ లేదు కానీ. ఓకే. కావున నల్పుండ సంస్థుతి గావించెద వెరపులేక కలనేరుపునన్ నీ వర్ణనమున ముక్తికిన్ బోవు నవిద్యను జయించి పురుషుండనంత. శాశ్వతుడ శ్రీహరి, మానవుడు కేవలం నీ గుణాలను కీర్తించడం ద్వారా అవిద్యను జయించి కైవల్యాన్ని అందుకుంటాడు కదా. కనుక నేను అల్పుడను, కొద్దిపాటి జ్ఞానమే నాకున్నా బెదరకుండా నా నేర్పు కొలది సూచిస్తున్నాను. నా ప్రార్థన మన్నించు. ఇది హరే కృష్ణ, ఇది చాలా అందరికీ అర్థమయ్యే విధంగానే ఉంది. మన యథాశక్తితో భగవంతుడిని కీర్తించాలి. ఆయనని మనం స్తుతించడం ఆయనకు అవసరం లేదు, కానీ మనకు అవసరం. సందులు దీర్ఘాలు వచ్చిన వాళ్ళు అవి ప్రయోగించవచ్చు ఆయన స్తుతించడం, లేకపోతే ఆయన నామాన్ని స్తుతించవచ్చు. అదంతా మన కోసమే కాబట్టి ఆయన కోసం కాదు. మనము వన్ రిలేషన్ విత్ గాడ్ అనేది మనకు సంబంధించింది. సో ఆయన్ని కీర్తిస్తూ ప్రతి నిత్యము ఉండాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఈ విషయంలో అంటే చెప్పబడింది ఏంటంటే, మనం ఇది అందరు భక్తుల్లో కూడా చూస్తుంటాము, ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ప్రహ్లాదుడు అంతటి వాడు మన ఇప్పుడు 10వ అధ్యాయం వరకు వచ్చాక 9వ అధ్యాయం కొద్దిపాటి జ్ఞానమే నాకున్నా అని ప్రహ్లాదుడే చెప్పుకుంటున్నాడంటే, సో దిస్ ఈస్ ఇండికేట్స్ దట్ మోర్ యూ లెర్న్, మోర్ యూ నో దట్ యూ డోంట్ లెర్న్ దట్ యూ డోంట్ నో దట్ మచ్, రైట్? మనం ఫస్ట్ అనుకుంటాం
భగవద్గీత చదివేటప్పుడు భగవద్గీత చదివేయచ్చు అనుకుంటా. ఒకసారి చదివాక ఇంకా తెలుసు, ఇంకో రెండోసారి ఇంకా తెలుసు, మూడోసారి ఇంకా తెలుసు. ఆ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, ఆ డెప్త్ ఆఫ్ భక్తిలో ఎప్పుడు అయితే మునిగుంటామో అది ఇట్ ఈస్ ఎ వెరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆల్ ది డివోటీస్. ప్రహ్లాదుడి నుంచి కాదు, నారదుడి నుంచి, ప్రహ్లాదు నుంచి, బ్రహ్మ దగ్గర నుంచి మనకి ప్రపత్తి మార్గాల్లో ఉండే ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్పడమే కాదు, చూసి చూపెట్టారు అనమాట. దట్ క్వశ్చన్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆ యొక్క ఆ హ్యూమిలిటీ అంటే కరెక్ట్ తెలుగులో వర్డ్ ఈజీ వినయం. వినయం. వినయం విధేయత పొట్లేదు. ఆ వినయము అండ్ ఎవ్రీథింగ్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ త్రూ గాడ్ అనేది ఆ వినయ విధేయతలు అని చెప్తారు కదా. కల్చర్లో కూడా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ దేర్. అందుకనే ఇప్పుడు మనం ప్రార్థన మొదలు కూడా మనం ఏదైనా ప్రవచనాలు కానీ భగవద్ విషయాలు మాట్లాడేటప్పుడు ఓం అజ్ఞానందతిమిరంధస్య జ్ఞానాంజన శాలకయ ఎందుకు చెప్పుకుంటే ఐఎమ్ ఇగ్నరెన్స్. నేను చెప్పగలిగేది చెప్పింది ఒక గురుముఖం ద్వారానే వస్తోంది. అందుకనే ఆ అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞానం ఇచ్చినందుకే నేను మాట్లాడుతున్నాను అని చెప్పగలుగుతున్నాను గనక ఆ చెప్పడంలో దాంట్లో ఒకటి ఉద్దేశం ఏంటంటే ఒకటి థ్యాంక్స్, ఇంకోటి ఏంటంటే నేను చెప్పాక నా చెప్పే ఆ కేపబిలిటీ నాకు లేదనమాట. ఎందుకంటే ఐఎమ్ సీకింగ్ సంబడీస్ హెల్ప్ టు డూ సంథింగ్. సో ఐ డెఫినెట్లీ కెనాట్ ప్రొక్లెయిమ్ దట్ ఐ హ్యావ్ డన్ ఇట్. ఆ యొక్క మూడ్ ఇన్కల్కేట్ చేయడానికే దట్ క్వశ్చన్ ఆఫ్ సరెండర్ కమ్స్. ఇది మనం చాలా మంది ఆచార్యుల్లో డెఫినెట్లీ సీట్. ఇప్పుడు త్యాగరాజు కూడా ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. దట్ హ్యూమిలిటీ థింగ్ కమ్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ మనలాంటి వాళ్ళకి. బట్ ప్రహ్లాద, టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రహ్లాద్, ఐ థింక్ వీ కెన్ ట్రై టు డూ దాట్. యా సుజాత మీరు చెప్తారు. తత్వాకరుడవైన సర్వేశ నీ ఆజ్ఞ శిరముల నిడుకుని చేయువారు బ్రహ్మాదులు అమరులు భయం అందుచున్నారు. నీ భీషణాకృతి నేడు చూచి రోషంబుమాను. నీ రుచిర విగ్రహములు కళ్యాణకరములు గాని భీతికరములుగా లోకములకు వృశ్చిక పన్నగంబుల భంగి భయము చేయు అసుర మర్దించితివి. సాధు హర్షమయ్యే అవతరించిన పని ధీర అలుకయేల కలుషహారివి సంతోషకారివనుచు నిన్ను తలతురు లోకులు. నిర్మలాత్మ సర్వేశ్వర నీవు సత్వగుణ ప్రధానుడు. నీ ఆజ్ఞలు తలదాల్చు బ్రహ్మాది దేవతలు ఈనాడు సర్వేశ్వర నారసింహ నీవు సత్వగుణ ప్రధానుడు. నీ ఆజ్ఞలు తలదాల్చు బ్రహ్మాది దేవతలు ఇవాళ భీషణ ఆకృతి చూసి బెదిరిపోతున్నారు. ప్రభు శాంతించు. నీ సుందర రూపాలు లోకానికి కళ్యాణ కారకాలు, భక్తి ప్రేరకాలు తప్పించి భయంకరాలు కావు కదా. తేలులాగా పాములాగా నిత్యం ప్రజలకు భయం పుట్టించే పాపాత్మపు దానవుడైన మా తండ్రి హిరణ్యకశిపుని పరిమార్చావు. జనులు అందరికీ సంతోషం సమకూరింది. వెళ్ళారండి. ఈ సంతోష సమయంలో ఇంత కోపం ప్రజలందరూ మారిపోయింది శ్లోక. ఇంకా ఈ సంతోష సమయంలో సంతోషాలు కలగజేసేవాడివని పాపాలు తొలగించేవాడివని భావిస్తున్నారు. నిర్మలమైన ఆత్మస్వరూప నారాయణ. హరే కృష్ణ. దీని గురించి చెప్తారా మీరు? మీ రియలైజేషన్? ప్రహ్లాదుడు భగవంతునితో చెప్తున్నాడు, స్వామి నువ్వు శాంత రూపంలో ఉంటే బాగుంటుంది. అలా ఉన్న ఇంత భీకరాకృతిని ఎవరు భరించలేకపోతున్నారు. మీ ఆజ్ఞను తలదాల్చే బ్రహ్మాది దేవతలు కూడా ఈ భీకరాకృతిని చూసి భరించలేరు. శాంతంగా ఉంటేనే అది లోక కళ్యాణం కదా. ఈ భీకరాకృతి వల్ల పాపాత్ముడైన మా తండ్రిని భయపెట్టి సంహరించేవు. అవతార ప్రయోజనం తీరిపోయింది కాబట్టి శాంతించమని ప్రహ్లాదుడు వేడుకుంటున్నాడు. హరే కృష్ణ. వెరీ వెరీ గుడ్. అంటే ఇది ఆల్సో బేసికలీ నాట్ ఓన్లీ భగవంతుని స్తుతించడమే కాకుండా భగవంతుడి యొక్క మనోభావాలని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్టేజ్కి వస్తారనమాట భక్తులు. ఇలాగే మనకి నాగపత్ని స్థుతిలో కూడా మనకి కనబడుతుంది. అంటే ఇంకో విధంగా, ఇంకో వైవిధ్యంగా అక్కడ కూడా కృష్ణుడు చాలా కోపంతో వచ్చి కాళియాడిని మర్దనం చేయడం జరుగుతుంది కదా. అప్పుడు నాగ కన్యలు కూడా వెళ్ళి ఫస్ట్ వాళ్ళు ప్రార్థిస్తారు, సారీ సార్ మేము మా హస్బెండ్ చాలా తప్పు చేశారు, మీరు ఏ శిక్ష విధించినా హీఈస్ ఎలిజిబుల్ ఫర్ దట్, మేము దాన్ని భరిస్తామని చెప్తూ నెమ్మదిగా భగవంతుడికి గుర్తు చేస్తారనమాట.
అన్నిట్లోనూ నువ్వే ఉన్నావు, సర్వాంతర వ్యాపి అయిన నువ్వు ఉన్నావు. మరి నువ్వు మా హస్బెండ్ లో కూడా ఉన్నావు. మరి మా హస్బెండ్ నువ్వు శిక్షిస్తావు అంటే హౌ కెన్ యూ పనిష్ యువర్ సెల్ఫ్? అది తప్పు కాదు. ఎంతో మంది ఋషులు చాలా జ్ఞానం తెలిసిన వాళ్ళు మాకు చెప్పారు, ఎంతో తపస్సు చేసి ఎంతో భక్తి చేస్తే గాని నీ పాదధూళి వాళ్ళకి కలగదని. మా హస్బెండ్కి ఆ పాదధూళి కలిగింది కదా, అలా పాదధూళి కలిగిన మా హస్బెండ్ ఎలా తప్పు చేసిన వాడు అవుతాడు? నువ్వే చూసుకో, నువ్వు ఏ పనిష్మెంట్ చేస్తావు మాకు తెలీదు, నువ్వే సర్వాంతర వ్యాపి అని చెప్తారు. అంటే భక్తిలో పరాకాష్ఠ చెందిన వాళ్ళు, భక్తిలో బాగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు భగవంతుని స్తుతించడమే కాకుండా భగవంతుడి యొక్క మనోభావాలను కూడా దే టేక్ ది లిబర్టీ టు చేంజ్ ఇట్. అలాగే ఉగ్ర రూపంలో నరసింహదేవుడిని ప్రహ్లాదుడు స్తుతించడం ద్వారా నరసింహదేవుడు శాంతపడ్డాడని ఈ యొక్క చరిత్ర అలా ముగుస్తుంది అనమాట. అంటే ఈ కాన్వర్జేషన్ ముందర ఈ యొక్క చాప్టర్ నారదుడు ఈ స్టోరీలో పాస్ చెప్పి ఇలాగ అయింది అని యుధిష్ఠరుడికి చెప్పడంతో మొదలవుతుంది అనమాట. ఇలాగా నరసింహదేవుడు రావటము, నరసింహదేవుని దేవదేవుడు స్తుతించడము, ప్రహ్లాదుడు నరసింహదేవుడిని స్తుతించి శాంతింపజేయడం వరకు మనం నెమ్మదిగా వచ్చాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఎనీవన్ వాంట్స్ టు షేర్ సంథింగ్? Yeah, I want to share one shloka from 3rd canto of Srimad Bhagavatam. ఇంతకుముందు అన్నబాబు చదివిన దాంట్లో డాగ్ ఈటర్ అని వచ్చింది కదా, ఒక్కసారి ఆ శ్లోకాన్ని పోగలరా? ఏ శ్లోకమా? పోతనది శుచి శ్వపాకేచ అని వస్తుంది కదా, ఇంకొచ్చు సత్య దాంట్లో స్వపచుండు ముఖ్యుడు అని అన్నారు కదా. నిర్మల త్రికరణ శుద్ధిగా సమబుద్ధితో నన్ను సేవించే చండారుడు ఉత్తమముడని, అదే అర్థంతో శ్రీమద్ భాగవతంలో 3వ కాంటోలో ఉందన్నట్టు. ఈవెన్ ఏ డాగ్ ఈటర్ ఈస్ ప్యూరిఫైడ్. అదేంటంటే ఎన్నామధేయ శ్రవణాను కీర్తనాత్ ప్రహ్వణాత్. ఓ సారీ, ఎన్నామధేయ శ్రవణాను కీర్తనాత్ ప్రహ్వణాత్ స్మరణాద్ అపి క్వచిత్ స్వాదోపి సత్య శ్రవణాయ కల్పతే కుత పునస్తే భగవన్ను దర్శనాత్. To say nothing of spiritual advancement of persons who see the Supreme Person face to face. Even a person born in a family of dog eaters, Swapacha, immediately becomes eligible to perform Vedic sacrifices if he once utters the holy name of the Supreme Person of Godhead or chants about him, hears about his pastimes, offers him obeisances or even remembers him. ఇది కపిల దేవుడు దేవహూతి చెప్పిన దాంట్లో ఉందన్నమాట. అంటే ఒక చండాలుడు ఏ రకంగా ఉత్తమ స్థానానికి వెళ్తాడో దాని గురించి ఇక్కడ చర్చించబడింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ ఫర్ ది వాల్యుయేషన్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వచ్చే వారం ఈ ప్రహ్లాదుడు చరిత్ర అయ్యాక నారదుడికి యుధిష్ఠరుడికి నారదుడు వర్ణాశ్రమం గురించి, గృహస్థాశ్రమం గురించి కూడా కొన్ని మంచి ఇంపార్టెంట్ విషయాలు చెప్తాడనమాట. ఈ వృత్తాంతం అయ్యాక యుధిష్ఠిరుడు అడుగుతాడు అనమాట. యాక్చువల్లీ మేమంటే ఇప్పుడు మీరంటే మీరు చాలా మంచి భక్తులు, మీరు ఎప్పుడు తిరుగుతుంటారు, ఎప్పుడు నిరంతరం భగవంతుని తలుచుకునే స్థితిలో ఉన్నారు, కానీ మేము గృహస్థలము, రాజ్యం పాలించాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అవి చేయాలి ఇవి చేయాలి, ఇవన్నీ చేస్తుంటే ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ హౌ కెన్ వి బికమ్ డివోటీస్ ఆఫ్ ది లార్డ్ అంటే అప్పుడు నారదుడు యుధిష్ఠిరుడికి చెప్పిన సమ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ దేర్. వాటిని మనం సంక్షిప్తంగా వచ్చే వారం తలుచుకుందాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. నాకు ఒక్క క్షణం టైం ఇవ్వరా? మా టైం అయిపోయింది. అది కాదు, పోయినసారి ఎట్లా నరసింహస్వామి చెప్పాను, ఇప్పుడు ఏంటంటే నిన్నటి నుంచి ఇక్కడ పురుషోత్తమం అధిక మాసము, మన సామాన్యంగా అయితే అధిక మాసం అంత ఎక్కువ చేయం కదా, ఇక్కడికి వచ్చినా తెలిసిందంటే అధిక మాసం అన్ని దైవ కార్యాలకు చాలా ప్రయోజనకారి అని చెప్పి దాంట్లో ఒక చిన్న శ్లోకం చెప్పి అందరం చదువుకోమంటారు. ఎందుకంటే ఒకటేమో ఈ నెల పురుషోత్తమ మాసం, పురుషోత్తమ అధిక మాసం అంటారు.
వీలైన వాళ్ళు ఎప్పుడైనా జగన్నాథ అష్టకం పెట్టుకొని వినొచ్చు. కానీ మెయిన్ ఏంటంటే ఆ కృష్ణుని తలుచుకుంటే కౌంటన్యాస ముని చెప్పిన చిన్న శ్లోకం, గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. దాని మీనింగ్, I worship the lictor of Govardhana Hill, who has a beautiful form of the cowherd boy and who continuously plays with the gopas. He is the Lord of Gokula, wherein every day is festival. ఇది అన్నమాట. అంటే మనం చదువుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. శ్లోకం నెంబర్ చెప్తారా? అది భాగవతంలోంచేనా? కాదు, ఇది మన కౌండిన్యస్ ముందు చెప్పారట, ఎక్కడ మరి చెప్పారు. నేను ఒక్కసారి ఇది మీకు పంపిస్తా, ఇంగ్లీష్ లో తెలుగులో రెండిట్లో పంపిస్తా. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే సులభంగా ఉన్నాయి, ఎప్పుడంటే అప్పుడు చెప్పుకుంటూ. ఓకే, హరే కృష్ణ. ఇంకోటి జగన్నాథాష్టకమా? జగన్నాథాష్టకం మనం యూట్యూబ్ లో చూసుకోవచ్చు. ఇంట్లో ఉందిలే. అదే, హరే కృష్ణ. ఎందుకంటే the amount of the devotional activities almost get into the peak. So that's why here they worldwide they do it. ఈసారి ఆన్లైన్ మాధ్యమం ఉండడం బట్టి ఇంకా ఇంటెన్సిటీ బాగా పెరిగిపోయింది. A lot of people are getting into very deep level of austerities and remembering of the God. So we'll also try to share. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare. Thanks a lot and be happy, be safe. I don't know how మీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలీదు. ఇక్కడ మళ్ళీ మా దేశంలో కూడా మళ్ళీ బాగా కరోనా వ్యాధి వ్యాపించడం వల్ల again offices are again asking us to go back home. Just 4 weeks back we started going to the office, and from next week it's taken a big U-turn, and it's very interesting how it is leading us. But anyway, we'll try to be in the shelter of the Lord, thinking about the Lord always. Hare Krishna, Hare Krishna, Hare Ram, Ram Ram Hare. Be safe and keep thinking about the Lord. Hare Krishna. And I'm ending the meeting. Hare Krishna. Hare Krishna. And thanks a lot for all the participation. We'll continue the same pattern next week also. Hare Krishna.